అసలు మాలిక్ అన్నది ఏంటన్నది చెప్తారా చెప్పరా? అసలు చెప్పే ఉద్దేశం లేదా మీకు? అదే యా మాలిక్ అన్నది సగం చెప్తానండి. హాఫ్ ట్రూత్ ఉంటుందండి దీంట్లో. ఓకే. యా ఒరిజినల్ పేరు పుట్టినప్పుడు పెట్టింది కళ్యాణ్ రమణ నా పేరండి. ఓకే. బట్ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే స్కూల్లో ఎలా పిలిచి చిన్నప్పటి నుంచి 3rd క్లాస్ నుంచి అప్పుడు 5th క్లాస్లో ఉన్న నాన్నగారికి పేర్ల మీద ఫ్యాసినేషన్ ఎక్కువ అండి. సో కళ్యాణ్ రమణ అని పెట్టింది మా చిన్నాన్నగారు, మా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టింది మా చిన్నాన్నగారు అండి, మా పేర్లన్నీ కూడా. సో నాన్నగారికి ఎందుకో కళ్యాణ్ రమణ అన్న పేరు నాన్నగారికి ఇష్టం లేదు. సో దాన్ని ఏంటంటే మా అక్క పెళ్ళి అండి. ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ 1978. నాకు అప్పుడు నేను 72 కదండి, 6 years అండి నాకు అప్పుడు. కళ్యాణ్ ఎలా రా అన్నారు. నేను మామూలుగా వెళ్ళాను. కళ్యాణ్ రమణ పేరు కళ్యాణ్ రమణ ఏంటి, ఇవాళ నుంచి నీ పేరు కళ్యాణ్ వర్మ అన్నారండి. ఫస్ట్ టైం నేను మీకు నా లైఫ్లో ఇంకో పేరు ఉంది, అది మీకు TNR ఇంటర్వ్యూలో రివీల్ చేస్తున్నాను. అవును నీకు ఇంకో పేరు ఉంది కదా అని చెప్పి నాకు ఇప్పుడు సెటైర్లు వేస్తారండి. సో నా స్కూల్లో అంత స్కూల్గా అంటమే కాకుండా వర్మ అన్న ఆ శబ్దం నాన్నగారికి ఇష్టం అండి. రవి వర్మ, ఆ వర్మ అన్న దాంట్లో ఒక డిగ్రీ ఏదో ఉంది అన్న ఫీలింగ్. సో నీ పేరు కళ్యాణ్ వర్మ అని మార్చారండి. మార్చమే కాకుండా స్కూల్కి వచ్చేసి నేను కొవ్వూరు దీప్తి స్కూల్లో చదువుకున్నానండి, మాది కొవ్వూరు. అక్కడికి స్కూల్లోకి వచ్చి ఆ రిజిస్ట్రార్లో కళ్యాణ్ వర్మ కింద మార్చేశారండి. సో స్కూల్లో నా క్లాస్మేట్స్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ అక్కడ నుంచి అలా పెరిగి పెద్ద ట్రావెల్ అయిన వాళ్ళందరికీ నేను కళ్యాణ్ వర్మగా తెలుసండి. సో అది లైఫ్లో ఫస్ట్ టైం ఆ పేరును కూడా నేను చెప్తున్నాను. సో తర్వాత నేను 7th వరకే చదువుకున్నాను నేను. సో 10thలో ఎలా ఉంది నా పేరు అంటాకి రిజిస్టర్ అయిపోవడానికి అప్పుడు అటువంటిది ఆస్కారం ఏం లేదు. 7thలో కూడా మనకు ఆ సర్టిఫికేట్స్ నాకు పెద్ద ఏం లేవండి. తర్వాత నేను పారిపోయి నేను చదువు మానేసి నేను మెడ్రాస్ వెళ్ళి అక్కడ నాన్నగారి దగ్గర ఉన్న తరుణంలో తర్వాత కెరీర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మ్యూజిక్ కెరీర్లో అప్పుడు కళ్యాణ్ వర్మ అన్నది కాకుండా కళ్యాణి ఇంట్లో, బట్ కళ్యాణ్ రమణ అన్నా సరే ఇంట్లో కళ్యాణి అని పిలిచేవారండి నన్ను. ఇప్పటికీ కూడా కళ్యాణి అనే పిలుస్తారు, అది నా ముద్దు పేరు. సో ఆ పేరుతో నాకు ఎక్కువ అలవాటు అండి. కళ్యాణి అని పిలిస్తే గబుక్కుని బాడీ స్పందిస్తుంది. సో మల్లికార్జున స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ పేరు ధ్వని వచ్చేటట్టు అన్నయ్యని సజెస్ట్ చేసా, స్క్రీన్ మీదకి నా పేరు రేపొద్దున ఎలా రావాలి. సో కళ్యాణ్ వర్మగా నాకు ఇష్టం లేదు ఆ పేరుతో ట్రావెల్ అవ్వడం. అంటే సో మల్లిక్ అని పెడదామా మాలిక్ అని పెడదామా అన్న దాంట్లో మాలిక్ అయితే బాగుందిరా అని పెద్దన్న అన్నయ్య సజెస్ట్ చేసాడండి. సో కళ్యాణ్ మాలిక్ అని ఆ రకంగా వచ్చిందండి. సో దట్స్ హౌ ఐ ట్రావెల్ విత్ దట్ నేమ్. సో సగం నిజం. సగం నిజం అండి. అంటే మాలిక్ అంటే ముస్లిం అని ఎప్పుడు ఎవరు అడగలేదు? 2-3 అంటే నేను ఎక్కువ పనిచేసింది తెలుగు ఫీల్డే కాబట్టి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు కాబట్టి ఆ డౌట్ అప్పుడప్పుడు కొంతమంది అడిగారు కానండి. బట్ అంటే కళ్యాణ్ మాలిక్ అనగానే ఆ పేరులో ఉన్న దీనికన్నా దాని వెనకాల ఉన్న మ్యూజిక్ నేను ఆ వ్యక్తిగా నేను జ్ఞాపకం రావడం అన్నది అలవాటు అయిపోయిందండి సినిమా ఫీల్డ్లో. ఓకే అండి, ఇప్పుడు ఆవిడ టాపిక్ ఎలా తీసాం కాబట్టి అక్కడ నుంచే మనం స్టార్ట్ చేద్దాం. ఇంటర్వ్యూ చాలాసార్లు చాలా సందర్భాల్లో మీ ఆవిడ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. అంటే అఫ్కోర్స్ ప్రతి ఇళ్ళల్లో అది చెప్తుంటారేమో, మీరు ఇంకా కొంచెం ఎక్కువగా చెప్తున్నట్టు నేను చాలాసార్లు వినాలి. ఏంటి అంత బాండింగ్, అంత బాండింగ్? నాకు పెళ్ళి 14 ఏళ్ళు అయిందండి. 2004లో నేను ఉమ్మను పెళ్లి చేసుకోవడం జరిగిందండి. మాది అరేంజ్డ్ మ్యారేజ్. తనది రాజమండ్రి దగ్గర కాట్రాలపల్లి అని ఒక చిన్న పల్లెటూరు అండి. నా ఫ్రెండ్స్ ఏదో నాకు నాకు 7 అంటే నెంబర్ చాలా ఇష్టం అండి. సో నా కార్కి 7 కొత్త కార్కి 7 వేయించుకుందామని ఇక్కడ ట్రై చేస్తే కుదరలేదు. నా ఫ్రెండ్స్ ఎవరో కాకినాడలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏం అంటే సో ఆ పని మీద కాకినాడ వెళ్ళానండి యాక్చువల్గా. సో ఆ పని అయిపోయింది, తిరిగి రిటర్న్ జర్నీలో వస్తుండగా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారండి రాజమండ్రిలో. వాళ్ళు ఫోన్ చేసి ఇలా ఒక అమ్మాయిని చూసాం, ఉంది ఒక అమ్మాయి, నువ్వు తప్పకుండా చూడాలి, మళ్ళీ చాలా మిస్ అయిపోతావు ఇలా అంటే, సరే అప్పటికే నాది టూ లేట్ అండి, నా వెరీ లేట్ మ్యారేజ్. మా ఇంట్లో అందరికన్నా లాస్ట్ అయింది నాకే పెళ్ళి. సో ఆగి చూద్దామని చెప్పి రాజమండ్రిలో హాల్ట్ వేసి ఉమ్మని అక్కడ ఆ రోజు చూడడం జరిగిందండి. చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది. తను విభూతి పెట్టుకోవడం బాగా నచ్చిందండి. అడ్డబొట్టు జనగా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అడ్డబొట్టు విభూతి ఎవరు పెట్టుకోరు. నాకు ఆ విభూతి ఎందుకు అలవాటిందంటే నేను ఎక్కువ మెడ్రాస్లో జీవితం గడిపినందువల్ల 15 సంవత్సరాలు అక్కడ పొద్దున గుళ్ళకి వెళ్ళి మనం విభూతి పెట్టుకోవడం అన్నది ఆ సాంప్రదాయం నాకు అలవాటండి బాగా. సో అది చూసిన వెంటనే కనెక్ట్ అయింది బాగా. నేను తనకు బాగా నచ్చానండి, తనకు చాలా బాగా నచ్చింది. నా వ్యక్తిత్వం గురించి నేను ఏమేం చేశాను, నేను ఎటువంటి వాడిని అన్నది బయట వ్యక్తుల ద్వారా తెలియడం ఇష్టం లేక నేను ఎటువంటి వాడిని అన్నది క్లియర్ కట్గా చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా మాట్లాడానండి తనతోటి. అవన్నీ నచ్చితే పెళ్లి చేసుకోమని చెప్పాను నేను.
నేను మాట్లాడిన పద్ధతి ఎందుకో నచ్చిందండి. తను ఓకే చెప్పింది వెంటనే. ఆ రకంగా మా పెళ్ళి అయిందండి. అండ్ నా జీవితంలో అంటే నా జన్మలు నెక్స్ట్ జన్మ వచ్చే జన్మలో ఇవన్నీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఒక్కోసారి మనం నమ్ముతూ ఉంటాం. నేను నమ్ముతానండి. అలా ఏమన్నా ఉంటే కనుక అవి నిజమైతే కనుక మళ్ళీ తనలాంటి భార్య కాదు కానండి, తనే నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. అలాగే నా అబ్బాయి మయూర్, వీళ్ళిద్దరూ మట్టుకు రావాలి. బట్ నేనైతే అంటే ఉమ విషయంలో చాలా చాలా పెళ్లి నాటికి ఇప్పటికి ఈ రోజుకి ఈ క్షణానికి కూడా విపరీతమైన ఏమంటారండి, తను చాలా పవిత్రం, విపరీతమైన స్ఫటికం లాంటిది. వెరీ క్లీన్ సోల్, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ అన్ని రకమైన. నేను అలా కాదు, నేను అప్పటికే బాగా స్పాయిల్డ్ బాగా. సో ఆ గిల్ట్ ఇప్పటికీ నన్ను వెంటాడుతూ ఉంటుందండి. ఉమ విషయంలో నేను తనకు సరైన భర్తను కాదేమో అన్న భావన నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. సో అది కవర్ చేసుకోవడం కోసం వచ్చే జన్మలో అయినా నేను పవిత్రంగా, అందంగా, తనకి నచ్చినట్టుగా, తన వ్యక్తిత్వానికి, తన గుణానికి మ్యాచ్ అయ్యేటట్టుగా నేను మళ్ళీ తను పెళ్లి చేసుకుంటే బాగుండు, పెళ్లి చేసుకునేలాగా వచ్చే జన్మ ఉంటే బాగుండు అని విపరీతంగా కోరుకుంటూ ఉంటానండి. ఇవన్నీ జరుగుతాయి లేదా, ఇవన్నీ హైపోథెటికల్ ఇవన్నీ కూడా. బట్ నా మనసులో ఉన్న కోరిక అదైతే ఉంటుందండి. ఐ లవ్ హెర్ సో మచ్.